హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రవితో ఫోన్లో మాట్లాడుతోంది విశిష్ట. అసలు ఏంటి ఇదంతా? ఆ నటాషాని వదిలేసి తప్పు చేశామేమో విషి అన్నాడు కోపంగా. ఏమో రవి, నాకు ఏం అర్థం కావటం లేదు. అది అలా ఉంచితే ఈయన కాళీ అన్నని నటాషా వాళ్ళతో చూశారంట. అంతే, కాళీ అన్ననే వాళ్ళకి చెప్పి ఉండొచ్చు అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది అన్నది. వాట్? ఖాళీ నటాషాతోనా? నో వే. ఒకవేళ కలిసినా నీకు గాని వీరాగ్ గాని చెప్తాడుగా అనేసరికి విశిష్ట నాకు అదే అర్థం కావటం లేదు. రాత్రి ఆయన ఖాళీ అన్నని ఏం చేస్తాడోనని చాలా భయపడ్డాను అనగానే రవి సరే, నువ్వు కంగారు పడకు, వీరా మేనేజ్ చేస్తాడు అంటుండగా వైషు నుంచి కాల్ రావటం చూసి రవి, వైషు కాల్ చేస్తుంది, లైన్లో ఉండు అంటూ లిఫ్ట్ చేసి కాన్ఫరెన్స్ కలిపింది. వైషు అత్తకి ఇంకా తెలియదు కదా, జాగ్రత్త అన్నది. ఆ, నా కొడుకు గురించి నాకే చెప్పొద్దని బాగానే చెప్తున్నావే అని చుచి ఆంటీ వాయిస్ వినిపించింది. రవి షాక్ అయ్యారు. అత్త నీకు అంటూ తడబడుతుంటే నా రామ్ ఎక్కడా అని అడిగింది సీరియస్గా. ఆయన అత్త నాతో లేరు అన్నది విశిష్ట. ఎక్కడికి వెళ్ళాడు? నేను లైన్లో ఉంటా, వాడికి కాల్ చేయి, తర్వాత కాన్ఫరెన్స్ కలుపుతా అన్నది విశిష్ట. సరే అంటూ కాల్ చేసింది. ఫోన్ రింగ్ అవుతుంటే విశిష్టకి టెన్షన్ మొదలైంది. ఏమంటాడో అని. వీరా లిఫ్ట్ చేసిన వెంటనే కాన్ఫరెన్స్ కలిపింది భయపడుతూ. జాను, నువ్వు ఓకే కదా అని అడిగాడు కంగారుగా. విశిష్ట ఏం మాట్లాడలేదు. వెంటనే సుచిత్ర రామ్ అని పిలిచింది ఏడ్చేస్తూ. ఎవరు అని అడిగాడు సీరియస్గా. నేను అమ్మని అన్నది సుచిత్ర కంటి నిండా నీళ్లతో. వీర ఏం మాట్లాడలేదు. అలా అని ఫోన్ కట్ చేయలేదు. రామ్, ఒక్కసారి అమ్మ అని పిలవవా అని అడిగింది. విశిష్టకి ఏడుపు ఆగటం లేదు. కానీ తను పిలవడు, ఆ సంగతి తనకి తెలుసు. రామ్ అని మళ్ళీ పిలిచింది సుచిత్ర. ఆ పిలుపులో ఒక తల్లి తన బిడ్డ కోసం పడే ఆవేదన స్పష్టంగా వినపడుతుంది. నేను రామ్ కాదు వీరా అంటూ చిన్నగా చెప్పాడు మాపే. అన్నిటికన్నా నా ప్రాణాన్ని విను రామ్ నువ్వు. నీకు తెలియదు నాన్న, ఈ అమ్మ నీకోసం ఎంత ఏడ్చిందో, ఎంతలా ఆరాటపడిందో. పిచ్చిదాన్నిలా ఎన్ని రోజులు నీకోసం వెతికానో ఎవరికీ తెలియదు. ఎన్ని అనాథ శరణాలయాలలో వెతికానో నాకు మాత్రమే తెలుసు. ఒక్కసారి నా దగ్గరకు రానానా అంటూ ఏడుస్తుంది. అంటే వీరా ఫీలింగ్స్ కోసం జర ఆగండి, తర్వాత తనే చెప్తాడు. వీరా నుంచి ఆన్సర్ లేకపోవడంతో విశిష్ట అత్త అంతలా ఏడుస్తుంటే నీకు అర్థం కావటం లేదా? నిన్నే డాన్, ఆన్సర్ ఇవ్వు అన్నది కోపంగా. వీరానే, నేను మళ్ళీ కాల్ చేస్తాను ఇద్దరికి అంటూ కాల్ కట్ చేశాడు. సుచిత్ర రామ్ రామ్ అనే ఆత్రంగా పిలుస్తుంటే విశిష్ట అత్త నువ్వు కంగారు పడుకో, ముందు ఏడుపాపు ప్లీజ్ అన్నది. నువ్వు ముందు ఇంటికి రా, నీతో చాలా మాట్లాడాలి అన్నది సీరియస్గా సుచిత్ర. కానీ ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళొద్దన్నారు అత్త, ఆయన రాగానే ఇద్దరం కలిసి అని చెప్తుంటే సుచిత్ర ఏ ఆపవే, ఎంత మోసం చేశావు నీ అత్తని. వాడెవడు? నా కన్న కొడుకు, నా ప్రాణమే వాడు, నీకు తెలుసు కదా. మరి ఎందుకే ఇన్నాళ్ళు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు అని పెద్దగా అరిచేసింది. అటు విశిష్ట ఇటు సురేంద్ర కో ఏమీ మాట్లాడలేకపోయారు. ఇంకా విమ్ము అంకుల్ పరిస్థితి దారుణం. వీర రామ్, నేను విన్నది నిజమేనా? ఈ ప్రపంచంలో ఎవరంటే తనకి అసహ్యమో, ఎవరి ఉనికి అయితే తనకి కంపరమో ఆ వీర, వాడు నా రామ. అసలు వీళ్ళంతా సరిగా తెలుసుకున్నారా అంటూ సురేంద్ర కోవైపు చూశాడు అనుమానంగా. విశిష్ట అత్త ప్లీజ్, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ముందు నాన్న మామయ్య గురించి టీవీలో వచ్చే న్యూస్ ఆగాలి, తర్వాత నువ్వు ఏది అడిగినా చెప్తా అన్నది. ఏంటి నువ్వు చెప్పేది? నాకు ఇప్పుడు అన్నిటికన్నా నా కొడుకే ముఖ్యం. అసలు నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను అన్నది ఆవేశంగా. లైన్లో అంతా వింటున్న రవి కామ్గా విశిష్టకి మెసేజ్ చేశాడు. బీప్ సౌండ్తో మెసేజ్ చూసింది. ఆంటీ ఇప్పుడు ఎవరు చెప్పినా వినరు. ఆమె వీరాన్ని చూసే వరకు నార్మల్ అవ్వరు. ఆమెనే రమ్మనని. అది చూసి విశిష్ట సరే అత్త, బావకి అడ్రస్ షేర్ చేస్తా అంటూ కాల్ కట్ చేసింది. సిద్ధు మామ్ అంటూ సుచిత్ర భుజంపై చేయి వేశాడు. విదిలించి కొట్టింది. మీరు ఎవ్వరూ మాట్లాడొద్దు నాతో అంటూ అందరి వైపు కోపంగా చూసింది. సిద్ధు లొకేషన్ చూసి మమ్మీ పద, నేను తీసుకెళ్తా అన్నాడు. మీరు ఎవరు రానక్కర్లేదు, నీ ఫోన్ ఇటివ్వు, నేను వెళ్తా అన్నది సీరియస్గా. సురేంద్ర కల్పించుకొని చుచి మరీ మొండికేయకు, నిజమే రామ్ గురించి నీకు
పోవడం తప్పే కాదన్ను. కానీ నీకు చెప్పకుండా ఉండటానికి మేమంతా ఎంత బాధపడ్డామో నీకు తెలియదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి వీరాన్ని రామ్మని గొడవ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అని అరిచాడు. సుచిత్ర కారు దిగింది. తాతయ్య చుచి ముందు లోపలికి పద. అసలేం జరిగిందో నీకు చెప్తా. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పు అంటూ లోపలికి నడిచాడు. సిద్ధు, సురేంద్ర సుచిత్రకి రెండు వైపులా చేతులు వేసి లోపలికి తీసుకెళ్లారు. విమ్ము అంకుల్ కూడా కామ్గా లోపలికి నడిచాడు. విలియమ్స్ కార్ డ్రైవ్ చేస్తూ పక్కనే ఫోన్ వైపు చూస్తున్న వీరాతో ఎవరు షేర్ అని అడిగాడు. వీరా ఎవరూ లేరు అంటూ బయటకు చూస్తుంటే నీ రూట్ మారుతుంది ఏమో అనుకుంటూ ఖాళీనే కదా నీ గురించి సంతోష్ వాళ్ళకి లీక్ చేసింది అని అడిగాడు. వీరా అదే అర్థం కావడం లేదు. వాడు అలా చేశాడంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. నీకు తెలియదు విలియమ్స్, జాను నా లైఫ్లోకి రాకముందు వాడు తప్ప నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. నాకు ఎందుకో ఈ బంధాలు అనుబంధాలు అంతగా ఎక్కువ అయినా వాడు నన్ను వదలకుండా నాతోనే ఉండేవాడు. అలాంటిది వాడు అలా చెప్తాడంటే నేను కూడా అంటూ ఆగాడు. విలియమ్స్ అవును, ఆ 2 డైమండ్స్లో ఒకటి మిస్ అయింది. మెసేజ్ చేశా. ఎవరు తీశారు అని అడిగాడు. వీరా అదే తేలుస్తా. ముందు ఆ న్యూస్ ఆపాలి. లేకపోతే సిద్ధు ఫ్యామిలీ మొత్తం రిస్క్లో పడతారు అన్నాడు సీరియస్గా. నా ఫ్యామిలీ అనొచ్చు అంటూ నవ్వాడు విలియమ్స్. వీరా ఏం మాట్లాడలేదు. అరగంటలో ఆ ఛానల్ ఇంటి ముందు కారు ఆగింది. సిటీ పోలీస్ కమిషనర్ ఆఫీస్. కమిషనర్ గారు తన చైర్లో కూర్చుని ఆ న్యూస్ ఛానల్ చూస్తూ ఉన్నాడు. ఆయన ఎదురుగా ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లు కొందరున్నారు. ఆయన సౌండ్ తగ్గించి అదయ్యా సంగతి. డీజీపీ ఫణీంద్ర గారి బెస్ట్ ఫ్రెండ్ మళ్ళీ ఈ విక్రమ్దేవ్. డీజీపీ గారేమో ఆయన కూతురి పెళ్లి కోసం యూజ్ వెళ్ళారు. సో మనకి ఏమీ అడ్డు లేదు. వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అసలు ఎవరు ఈ రామ్? ఇదంతా నిజం అయితే ఆ రామ్ని వాడి వెనుక ఉన్న మాఫియా మొత్తాన్ని తీసుకొచ్చి జైల్లో పడేయండి. తర్వాత సంగతి నేను చూసుకుంటా అనగానే వాళ్ళంతా ఎస్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఆ ఛానల్ హెడ్ ఇంటి ముందు కారు ఆగగానే వీరా దిగి నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటా అని లోపలికి వెళ్ళాడు. బయట సెక్యూరిటీ గార్డ్ దగ్గర డీటెయిల్స్ చెప్పమంటే సిఐడి అంటూ ఫేక్ ఐడి చూపించాడు. ఆ మాట వినగానే ఆ ఛానల్ హెడ్ వీరాని లోపలికి పంపమన్నాడు. వీరా రాగానే షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చోమన్నాడు. వీరా కూర్చొని సో నువ్వేనా ఆ న్యూస్ని టెలికాస్ట్ చేస్తుంది? ఆయన మరి నిజం నిప్పు లాంటిది సార్, అందుకే చూపించా అన్నాడు. ఓ అవునా, ఇంతకీ ఈ నిప్పుని తీసుకొచ్చి నీ కొంప తగలెట్టింది ఎవరు అని అడిగాడు. ఆయన ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదన్నాడు. వీర భాష మార్చకపోతే వీడికి డౌట్ వస్తుంది అనుకుంటూ అదే అండి, నిప్పు అంటున్నారు కదా, నిజమైతే ఓకే, బట్ అది అబద్ధమైతే మీ అంటే మీ ఛానల్ పరువు పోతుంది అని నా ఉద్దేశం అన్నాడు తనని తాను కంట్రోల్ చేసుకుంటూ. ఆయన నథింగ్ టు వరీ, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఇంకో గంటలో స్ట్రాంగ్ ఎవిడెన్స్ని విత్ లైవ్ ఇస్తామన్నారు అని చెప్పారు అన్నాడు. వీరా ఓహో, ఇంకా ఎవిడెన్స్ ఏమీ ఇవ్వలేదా? ఓకే అనుకుంటూ ఒకవేళ ఇవ్వకపోతే అన్నాడు వీరా. లేదు సార్, ఇస్తారు. అవతల ఉన్నది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎన్ఆర్ఐ సంతోష్ గారు అంటూ చెప్పేసరికి వీరాకి విశిష్ట చెప్పింది గుర్తొచ్చి నవ్వుకున్నాడు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సీక్రెట్గా నన్ను పంపించింది. నేను వస్తున్నట్లు ఇక్కడ ఎవ్వరికీ తెలియదు. సరే, పూర్తి డీటెయిల్ చెప్తే నేను ఏం చేయాలో అది చేస్తాను అన్నాడు. ఆయన నో, ఈ క్రెడిట్ అంతా నాకు నా ఛానల్కి మాత్రమే దక్కాలి. మేము ఆ రామ్ ఫోటో వేసే వరకు ఎవరి హెల్ప్ అవసరం లేదు అన్నాడు. వీరా ఓకే వదిలేయండి. ఇంతకీ ఆ సంతుగాడు, అదే సదరు సంతోష్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అని అడిగాడు. ఆయన ఏమో సార్, నిన్న నైట్ ఆయన గారి గర్ల్ ఫ్రెండ్ అనుకుంటూ. ఏ మాటకి ఆ మాటే సార్, బాలీవుడ్ హీరోయిన్ లాగా ఉంది. ఇంకా ఎవరో ఒకతను అంటూ ఆలోచించి రోనీ అంట అన్నాడు. అంతే, వీరాకి అప్పుడు తట్టింది. రెహమాన్ పార్టీ జరిగిన రోజు రోనీ గాడిని కొట్టిపారేసింది అక్కడే, రెహమాన్ గెస్ట్ హౌస్. అంటే ఈ హడావిడిలో వాడు తప్పించుకోబోయాడా? చా అనుకుంటూ ఈయన వైపు చూసి ఆ తర్వాత అని అడిగాడు. ఆయన ఏముంది సార్, మ్యాటర్ ఇది అని చెప్పారు. మొదట నేను నమ్మలేదు, కానీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని చూస్తే నమ్మక తప్పలేదనగానే ఐసీ ఏమి ఇచ్చారేంటి అని అడిగాడు కన్నుబొమ్మ ఎగరేసి. చాలా సీక్రెట్ సార్. ఈ మధ్య దుబాయ్లో ఏదో డాన్స్ మీటింగ్ జరిగింది. అక్కడికి ఈ రామ్ కూడా వెళ్ళాడు. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ నుంచి
లిస్ట్ వస్తుంది. అంతేకాదు ఆ రామ్‌కి ఆవేశం ఎక్కువంట. ఈ న్యూస్ చూడగానే వాడు ఆవేశంలో సంతోష్ గారి దగ్గరకు, నా దగ్గరకో వస్తాడు. అప్పుడు పోతాడు అన్నాడు నవ్వుతూ. అనుకున్నా నా పేరు వేయనప్పుడే ఇదంతా చేస్తారని. అందుకే నీ దగ్గరికి వచ్చా ఆలోచనలతో. కానీ ఆ నా కొడుకులు దగ్గరకు వెళ్ళి వెళ్ళేది మాత్రం ఆవేశంగానే అనుకున్నాడు. కాసేపు తర్వాత ఆయనకి సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒక కవర్ ఇచ్చాడు. ఆయన ఆనందంగా ఆ లిస్ట్ ఓపెన్ చేశాడు. వీళ్ళంతా వెళ్ళింది రెహమాన్ స్పెషల్ ఫ్లైట్‌లో. అందులో లిస్ట్ ఉంది. రితేష్ తన నేమ్ లేకుండా మేనేజ్ చేశాడు. వీర, విశిష్ట వాళ్ళతో ఉన్న బ్యాచ్ లిస్ట్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి. ఆయన ఓపెన్ చేసి నేమ్స్ ప్యాక్స్ చేసి తన ఛానల్‌కి పంపాడు. ఇవిగో ఇవే లిస్ట్ అంటూ టీవీ స్క్రీన్ మీద నేమ్స్ వస్తున్నాయి. వీర సీరియస్‌గా టీవీ వైపు చూస్తున్నాడు. ఇక అక్కడ విలన్ గ్యాంగ్ కూడా చూస్తుంటే అక్కడే ఉన్న రితేష్‌తో సంతు ఆయన అవును బ్రో నాకో డౌట్. ఆ వీరగాడి నేమ్ విత్ ఏజ్ వస్తుంది కదా! మరి మిగతా వాళ్ళవి కూడా వస్తాయి కదా! మరి వీరాతో పాటు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తే మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదా? అని అడిగాడు రితేష్. అందుకే కదా మా నెక్స్ట్ బ్యాచ్ నేమ్స్ కూడా లేవు. అయినా నేను మేనేజ్ చేశా. నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. లిస్ట్ వస్తుంది. కొందరు నేమ్స్ చూడగానే రితేష్‌కి టెన్షన్ మొదలైంది. కారణం అది తన బ్యాచే. తన నేమ్ కూడా వచ్చింది. అంతే ఈసారి విలన్ గ్యాంగ్ అంతా వాడేశారు. ఈ నేమ్స్ చూసి ఛానల్ హెడ్ అవును ఆ వీర నేమేది అన్నాడు సీరియస్‌గా. వీరా ఏంటి? రామ్ అన్నారుగా. అది కాదు సార్. వాడికో ఇంకో పేరు వీర అంట. ఇంతకీ ఇందాకటి నుండి సార్ అంటున్నా. మీ పేరేంటి సార్ అని అడిగాడు. వీర అని రిప్లై ఇచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. మన షేర్ కమ్ మాపే.